ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఇది ఇందిరా గారి ఇంట్లో జరిగిన కిట్టి పార్టీ సెలబ్రేషన్ అండి. తనైతే అందరికీ ఇలా ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ అయితే చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజు అందరు కలర్ థీమ్ శారీస్ అయితే బ్లూ కలర్ శారీస్ అండి. కిట్టి పార్టీ సెలబ్రేషన్తో పాటు చిన్నగా గేమ్స్ కూడా కండక్ట్ చేసుకుంటారండి. ఇందిరా గారికి అయితే చాలా ఓపిక అండి, చక్కగా అరేంజ్ చేస్తారు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బ్లూ కలర్ శారీస్ చాలా బాగున్నాయి కదండి. అందరూ ఒకే రకం శారీస్ కట్టుకుంటే చక్కగా అనిపిస్తారు. అలాగే చిన్న రీల్స్ కూడా వీళ్ళు చేశారండి. అందరూ కలిసి స్వాగతం చెప్తున్నట్టుగా చిన్న చిన్న ఆటలు అయితే ఆడుకున్నారు. అంతేకాదండి, శరీరానికి, మనసుకు, మన బ్రెయిన్కి కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా వీళ్ళు చిన్న చిన్న గేమ్సే కానీ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ గేమ్స్ అన్నీ మనం ఆడుకోవచ్చండి. ఇలా సింపుల్గా గేమ్ కండక్ట్ చేయడం, అంతేకాదండి మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడం, చాలా హ్యాపీగా ఒక 2-3 అవర్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కిట్టి పార్టీలు అంటే అంతే కదండి. ఇక్కడ ఉన్నామా డబ్బు లేదా అన్నట్టు కాదండి, కిట్టి పార్టీకి వెళ్ళామా హ్యాపీగా ఎంజాయ్ చేసామా అన్నట్టుగా ఉంటుంది. అంతేకాదండి, ప్రతి సెలబ్రేషన్లో కూడా గేమ్స్ పెడుతూ ఉంటారు. ఈ గేమ్స్ అన్నీ చక్కగా ఉంటే అన్నీ ఇంట్లోనే మనకున్న వస్తువులతోనే మనం ఈజీగా ఆడుకోవచ్చు. ఇక్కడ తనైతే ఉయ్యాలలో అన్ని డబ్బాలు పెట్టింది, కళ్ళ గంతలు కట్టి ఒక టేబుల్ పైన అయితే ఒకటి తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నీ 1 మినిట్ గేమ్స్ అండి. అందరూ కూడా 1 మినిట్ గేమ్ని ఆడారు. ఎవరైతే తొందర టైంలో ఎక్కువ డబ్బాలు పెట్టారో వాళ్ళు విన్ అయ్యారు. విన్ అయ్యే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఇలా అయితే చిన్నగా సింపుల్గా కిట్టి గేమ్ అయితే ఆడుకున్నారండి. ఇక్కడ ఉయ్యాలలో పెట్టిన డబ్బాలన్నీ కూడా తీసుకొచ్చుకుంటూ టేబుల్ పైన మనం చక్కగా పెట్టాలి. 1 మినిట్లో ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళే విన్నారండి. ఈ గేమ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంది. అంతేకాదండి, వచ్చిన ముత్తైదులు, సంధ్యవేళలో వచ్చిన వారు, మన ఇంటికి ఎప్పుడు ఒక ముత్తైదు వచ్చినా మనం బొట్టు పెట్టి పంపాలండి. మనకు కలిగిన కాడికి పండు తాంబూలం ఇవ్వాలి. ఇక్కడ కూడా వీళ్ళందరికీ కూడా తను ఇలాగే పసుపు కుంకుమలు అయితే ఇచ్చింది. తర్వాత ఇంకో గేమ్ అయితే చాలా ఈజీగా ఉంది. అలా డై వేస్తూ మనం ఎన్ని కాయిన్స్ అయితే నెంబర్ పడుతుందో అన్ని కాయిన్స్ అయితే పెట్టుకోవాలి. ఫింగర్కి ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క నెంబర్ అయితే రాశారండి. ఆ నెంబర్ రాసిన తర్వాత వాటికి కాయిన్స్ అయితే పెట్టారు. ఎన్ని నెంబర్ వస్తే అంత నెంబర్ పైన కాయిన్ పెట్టడం. మధ్యలో అయితే 6 నెంబర్ రాశారు. అరిచేతిలో 6 పడిన వాళ్ళకైతే అక్కడ ఒక కాయిన్ పెట్టాలి. ఇలా కాయిన్స్ పెడుతూ ఒక్కొక్క దాని మీద ఎన్ని కాయిన్స్ ఉంటాయో అన్ని కాయిన్స్ లాస్ట్ కౌంట్ చేసిన తర్వాత వీళ్ళకైతే ప్రైజ్ అనేది ఇచ్చారండి. గేమ్ ఈజీగా ఉంది. అంతేకాదండి, అంత శ్రద్ధగా కూడా ఆడాలి. మనం ఆడే విధానం ఎంత చక్కగా ఉంటుందో మనం ఆలోచన విధానం కూడా అంతే ఉండాలి. మన కాన్ఫిడెన్స్ అంతా కూడా ఆ ఆటపైనే ఏకాగ్రత కేటాయించి ఆడుకోవాలి. ఇలా ఆడినప్పుడు మనం గేమ్లో విన్ అవుతామండి. ఇక్కడే అండి ఇందిరా గారు వాళ్ళకి స్నాక్స్ సింపుల్గా అరేంజ్ చేశారు, చక్కగా అరేంజ్ చేశారండి. అందరూ కూడా ఇక్కడ స్నాక్స్ అయితే పెట్టారండి. అందరికీ కూడా చక్కగా పెట్టారు. మిర్చి పెట్టారంట స్పెషల్. మీరు ఎంతమందికి మిరపకాయ బజ్జీ స్వీట్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే అందరికీ పులిహోర కూడా పెట్టారటండి. స్నాక్స్ కాదండి, వాళ్ళు సింపుల్గా లైట్ డిన్నర్ చేసే విధంగా అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ ఇందిరా గారికి ఓపికకు మెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చిన మహిళలందరూ కూడా ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి ఎంజాయ్ చేశారు కాబట్టి ఇక్కడ కిట్టి పార్టీ అమౌంట్ కూడా అందరూ కలిసి ఇలా పెట్టారు. ఎవరింట్లో జరిగిందో, ఎవరికి విన్ అయ్యారో వాళ్ళకి అందరికీ ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే చేశారండి. ఇలా సింపుల్గా అందరూ కలిసి ఎంజాయ్ సరదాగా చేశారు. ప్రతి ఒక్కరం కూడా అందరికీ అవైలబుల్ ఉండదు. ఉన్న వాళ్ళనైతే వినియోగం చేసుకోవాలండి. మనం ఎప్పుడు మెంటల్ టెన్షన్స్ కాకుండా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్, ఫన్నీ సరదాలు చేస్తేనే మహిళలకు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. మన శరీరంలో ఉన్న మళ్ళీ శక్తిని పొందగలుగుతామేమో అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడడం వల్ల చాలా చక్కగా ఉంటుందండి. ఇలా ఆడుతున్నప్పుడు ఆ గేమ్ పైనే మన ఆలోచన, ఏకాగ్రత అనేది అంతా ఉంటుందండి. చిన్న చిన్న విషయాలకి ఉరుకులు పరిగిల జీవితంలో హ్యాపీగా ఎంజాయ్ చేసిన రోజులు తక్కువైపోయాయి. ఇలా కిట్టి సందర్భంగానన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. చక్కగా ఆడుకోవచ్చు. అంతేకాదండి, అందరూ కలిసినట్టుగా నెలకొకసారి అయినా కలుస్తామన్నట్టుగా ఉంటుంది. అందరూ ఇలా ఇంటికి రావడం సంధ్య వేళలో ఇలా వచ్చినప్పుడు లక్ష్మీదేవులతో సమానంగా ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ కిట్టి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శారీ అందరు వేర్ చేస్తారండి. ప్రతి ఒక్కరు ఇలా శారీ కట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది.